ఓం శ్రీ సంతాన లక్ష్మీదేవి అయి నమ. ఈ యొక్క మంత్రము ఓన్లీ సంతానము లేనటువంటి యువతులకి యువకులకే కాదు, అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ సంతాన లక్ష్మి ఆశీస్సులు తప్పకుండా ఉండాలండి. నాకేమీ అవసరం లేదు, నేను అమ్మనయ్యాను, మేము అమ్మ నాన్నలం అయ్యాము అని అనుకోకూడదు. చూడండి, పితృదేవతల ఆశీస్సులు మనకి ఎంత అవసరమో సంతాన లక్ష్మి ఆశీస్సులు కూడా మొత్తం మన వంశానికే చాలా అవసరం అండి. నిజంగా అర్థమవుతుందా? ఎవరికైతే ఈ సంతాన లక్ష్మి దేవి ఆశీస్సులు అవసరమో ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. ఓకేనా అండి? మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి, నమస్కారాలండి. సంతానలక్ష్మి యొక్క మంత్రం మనము చదువుకున్నట్లయితే సంతానం లేనటువంటి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పొద్దున సాయంత్రము ఖచ్చితంగా స్నానాదులు ఆచరించి పొద్దున ఒక 11 సార్లు సాయంత్రం ఒక 11 సార్లు చదివినట్లయితే ఖచ్చితంగా మీకు తొందరలోనే సంతాన లక్ష్మి అమ్మ ఆశీస్సులు అందుతాయి. అండ్ ఈ వీడియో మన కోసమే, మనకు అవసరం లేదు, మన అమ్మ నాన్నలం అయ్యాము అనుకోవద్దు. మన ఫ్రెండ్స్, మన చుట్టాలు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి కోసమైనా మనం ఈ మంత్రాన్ని పఠించవచ్చు. అందరి మంచిని కోరుకునేటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కదా. నేనైతే అందరి మంచిని కోరి ఇది చదువుతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. ఓం సంతాన లక్ష్మీదేవి అయి నమః అని కమెంట్ చేయండి. ఓకేనా అండి? అండ్ ఈ వీడియో చదివాక, ఈ వీడియో ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది కదండి యూట్యూబ్లో. ఈ వీడియో చదివాను, నేను సంతాన లక్ష్మి ఆశీస్సులు పొందాను అని ఎవరైనా ఎప్పుడైనా వాళ్ళకి మంచి జరిగితే ఒక చిన్న కామెంట్ చేయండి, తృప్తి అంతే. ఆ కమెంట్స్ చదివేటువంటి వాళ్ళు కూడా కాస్త ఇన్స్పైర్ అవుతారు, చదువుతారు, అమ్మ ఆశీస్సులు పొందుతారు. ఓకేనా? మనం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుందామండి ఈ మంత్రము. ఖచ్చితంగా లైక్, కమెంట్, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే? ఓం శ్రీ ఐకగవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారిది లోకైతైషిని స్వర సప్తభూషిత గాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి జయ పాలయ మాం. ఐకగవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారిది లోకహితైషిని స్వర సప్తభూషిత గాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి జయ పాలయ మాం. ఐకగవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారిది లోకహితైషిని స్వర సప్తభూషిత గాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి జయ పాలయ మాం. ఐకగవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారిది లోకహితైషిని స్వర సప్తభూషిత గాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి జయ పాలయ మాం. ఓం శ్రీ సంతాన లక్ష్మీదేవి అయి నమః. శ్రీ సంతాన లక్ష్మీదేవి కటాక్షమస్తు. దోస్తులు, ఇక్కడ నేను ఇంకొక విషయం మీకు వెల్లడించాలనుకుంటున్నాను. కాయలు, పూలు, కాయని పుయ్యని చెట్లు చాలా ఉంటాయి. కొన్ని పశువులు అయితే అవి అమ్మతనాన్ని పొందకుండానే వాటి జీవితం అట్లా పోతుంది అన్నమాట. మనుషులకి ఒక వరం ఏంటంటే
మనకి మాట్లాడడం కొంచెం మెదడును ఎక్కువ స్థాయిలో ఇచ్చి దేవుడు మనకి ఇలాంటి అవకాశాలు కల్పించారనమాట. ఇది ఈ యొక్క సంతాన లక్ష్మి మంత్రం, సంతాన లక్ష్మి స్తోత్రం అనమాట. ఇది ఎవరైతే మీరు మీ వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకుంటే ఎవరికైతే ఇది అవసరమో వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఫాలో అయ్యి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అమ్మవారి ఆశీస్సులు పొంది వాళ్ళు వాళ్ళ జీవితంలో అమ్మా నాన్నలు అవుతారు. ప్లస్ అందరికీ మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్